గ్రేట్ థింగ్ అనిపించేది ఏంటి అంటే ఏదైతే పీరియడ్ ఉందో స్ట్రగ్లింగ్ పీరియడ్ 2000 నుంచి 2014 వరకు అంటే 1-2 సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలు ఒక ఆడమ అంటే ఒక గృహిణి సాకింది అంటే అదే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎన్ని స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ అని చెప్పగానే ఇప్పుడంటే మేము ఉదయం ఒక కూర సాయంత్రం ఒక కూర వండుకుంటున్నాం. అప్పట్లో ఏంటంటే ఉదయం వండుకున్న కూరే రాత్రికి కూడా. ఇప్పుడు 2000 నుంచి 2014 వరకు 1-2 సంవత్సరాలు కాకుండా అన్ని సంవత్సరాలు మీ కుటుంబాన్ని సాకింది అంటే అది మామూలు విషయం కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో కష్టపడ్డది 14 సంవత్సరాలు చేసింది స్ట్రగుల్స్ ఉండే అని మాట వరకు కాకుండా ఆ 14 సంవత్సరాలు ఏగించిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మీరు కూడా చూస్తుంటారు కదా మీ వైఫ్ ఎంత కష్టపడి చెప్పానుగా. సో ఇప్పుడు మీరు మీ లవ్లీ వైఫ్ కోసం ఒక చిన్న ప్రాంక్ కూడా కాదు, కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి, మేము చూసి సంతోషిస్తాం. నిజంగా చెప్పాలి అంటే మేము ఆ సన్నివేశాన్ని చూసి సంతోషిస్తాం. మా అప్పారావు గారు చూస్తారా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మేము కూడా అలా ఉండాలి అని, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కనెక్షన్ అలా ఉండాలి అని అనుకుంటాం. కాల్ చేయండి. కాల్ చేయడానికి కూడా ఇప్పుడైతే నేను చేయలేను. కారణం ఏంటంటే నీకు విషయం చెప్తా ఎందుకు చేయకూడదంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కానీ మా ఆవిడ ఇప్పుడు బంజారా హిల్స్లో టీఎక్స్ హాస్పిటల్లో ఉంది. ఏమైంది? తనకి కాళ్ళు రాళ్ళ గట్టిగా అయిపోతున్నాయి. అయిపోతే సరే మా అబ్బాయి మేమంతా మా కోడలు మేమంతా వెళ్ళి హాస్పిటల్, దిస్ ఈజ్ 4th డే. అంటే ఇప్పుడు టెస్టులు జరుగుతున్నాయి, ట్రీట్మెంట్ ఏం కాదు, టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ ట్యాబ్లెట్లు వాడాలా ఏం చెయ్యాలా అన్నది. అందువల్ల సో ఓకే, ఇప్పుడు మీ కుటుంబాన్ని అదే మీ కొడుకు మ్యారీడ్ అయింది అండ్ మీ కూతురు కూడా మ్యారీడ్ అయింది కదా, సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? అంత హ్యాపీనేనా? చెప్పానుగా, మా పాప ఒక జూనియర్ కాలేజీకి ఒక క్యాంపస్కి ప్రిన్సిపాల్. అవును చెప్పారు. మా అల్లుడు గారు హెడ్ కానిస్టేబుల్. ఆయన ఈ పాస్పోర్ట్స్కి సంబంధించి ఇమిగ్రేషన్ అని ఉంటుంది, దాని పాస్పోర్ట్ చెకింగ్. వాళ్ళిద్దరు బాగా చదువుకున్నవారు, పెద్ద చదువులు చదివారు. మా అల్లుడు కానీ మా పాప కానీ. వాళ్ళకి 2 కొడుకులు. నాకు వైజాగ్లో 2 మనవాళ్ళు ఉంటారు. ఇక్కడ కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కోడలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక్కడ కొడుక్కి ఒక కూతురు, అంటే ఇక్కడ ఒక మనవరాలు ఉంటుంది, అక్కడ 2 మనవరాలు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారండి? ఉన్నంతలో హ్యాపీ అంటే ఈఎంఐల మీద వెళ్తుంది జీవితం. అంటే మేము వీఆర్ సెటిల్డ్ అని చెప్పను, మేము సెటిల్డ్గా ఉన్నాం. ఏ పని లేకపోయినా ఏమీ చెయ్యకపోయినా మనకి నెల అయ్యేటప్పటికి బ్యాంక్ నుంచో ఇంకోటో నెలకి ఇన్ని వస్తాయని చెప్పడానికి లేదు. వీఆర్ స్ట్రగుల్ విత్ హ్యాపీ, స్ట్రగుల్ పడుతూ హ్యాపీగా ఉన్నాం. బికాజ్ ఈఎంఐల రూపంలో నెల ఇచ్చేటప్పటికి ఈఎంఐలు కట్టాలా. ఏది ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్కి కట్టుకోవాలా, వైజాగ్లో కొన్ని అపార్ట్మెంట్కి కట్టుకోవాలా, తినడానికి, మెయింటెనెన్స్కి, కారు, మెడిక్లెయిమ్లు, ఎల్ఐసీలు ఇన్ని ఉంటాయి. అన్నీ మా కోడల కంటే ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది. బట్ నాకు ఒక నెల ₹1,00,000 రావచ్చు, ఒక నెల 50,000 రాదు. అర్థమైంది. అసలు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? జనరల్గా ఒక 1 month స్కెడ్యూల్ చెప్పండి మీది. ఇక్కడి నుంచి చెప్తా. ఈరోజు కేవలం ఇది అయిపోయిన తర్వాత ఒక డబ్బింగ్, ఇది అయిపోయిన తర్వాత మా గౌరీ పరమేశ్వర ఉత్సవాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి దండం పెట్టుకొని ఆ తర్వాత మా ఆవిడ దగ్గరికి వెళ్ళి 2 గంటలకు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాం. రేపు తారీఖు ఎంత? రేపు 1st అనుకుంటా, 31st. రేపు ఒక ఈవెంట్, మార్నింగ్ ఒక మ్యారేజ్ ఈవెంట్ చెయ్యాలి. అది అయిపోయిన తర్వాత ఫోన్ వస్తే 31 నైట్ బయలుదేరి 1 మన గుంటూరు వెళ్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ 2వ తారీఖు జనగామలో ఒక ఈవెంట్, జబర్దస్త్ ఈవెంట్, సాయంత్రం ఈవెంట్. అది అయిన తర్వాత మళ్ళీ 3వ తారీఖు ఖాళీ, 4 ఖాళీ, 5 ఖాళీ, 6 ఖాళీ, మళ్ళీ 7 జబర్దస్త్ ప్రాక్టీసు, 8 షూటింగ్, 9 మళ్ళీ చీరాలు వెళ్తా. ఇంకా 10 నుంచి 5 రోజులు షూటింగ్ ఉంది, అది కన్ఫర్మేషన్ లేదంటే బికాజ్ రైన్స్ ఉన్నాయని. మళ్ళీ 14-15 వరకు బిజీ. ప్రతిదీ డైరీలో రాస్తారు రమ్య, ఎక్కడికి వెళ్ళాలని. ఇప్పుడు ఈరోజు ఏం పనులు ఉన్నాయి నేను రాత్రి రాశా, ఎవరెవరికి ఫోన్ చేయాలి, ఎవరెవరికి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని, అంతే. సో మంత్లీ ఒక 4 to 5 days మాత్రం జబర్దస్త్ ఉంటుంది, మిగతా ఓన్లీ 2 రోజులే షూటింగ్. అది జబర్దస్త్ 2 రోజుల్లో 4 ఎపిసోడ్లు అయిపోతాయి.
2 రోజులు ప్రాక్టీస్. ఎవ్రీ మంత్ 4 రోజులు అయితే జబర్దస్త్ కోసం కేటాయించాలి. సమ్ టైమ్స్ 3 షెడ్యూల్స్ పడతాయి. అప్పుడు 3 రోజులు ప్రాక్టీసు, 3 రోజులు షూటింగ్. సో మీరు ఒక్క ఎపిసోడ్కి ఎంత తీసుకుంటారు జబర్దస్త్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మా కంపెనీ ఇస్తుంది, టీమ్ లీడర్ ఇచ్చిన కంపెనీ ఇస్తుంది నాకు, కాబట్టి కంపెనీ నాకు 10,000 ఇస్తారు ఒక ఎపిసోడ్కి. ఒక ఎపిసోడ్. అంటే మీరు ఈవెంట్స్కి వెళ్తే అది చెప్పలేము. కొన్ని ఈవెంట్లు ఏమో 10,000 ఇస్తారు, కొన్ని 15,000 ఇస్తారు, అంటే కొన్ని 20 ఫుడ్, ఇస్తారు. అకామిడేషన్, ట్రావెలింగ్ ఇవన్నీ అవన్నీ కాదు మనకు 10, 15, 20, 25, 30 లాస్ట్. 30 లాస్ట్ టైం చెప్పడానికి లేదు. బెంగళూరు వెళ్ళినాం, 50,000 అడుగుతాం. ఓకే. వాళ్ళు పార్టీ కొద్దిగా సౌండ్ పార్టీ అయితే ఫ్లైట్, అక్కడ మళ్ళీ హోటల్, టు అండ్ ఫ్రో, ఫ్లైట్ అయితే ఫ్లైట్, కార్ అయితే కారు, బస్సు అయితే బస్సు, వాట్ ఎవర్ ఇట్ మే. అలాగా అంటే ఒక నిలకడగా ఒక అమౌంట్ ఉండదు ఒక దగ్గర. ఏమంటే మంది చిన్న పందిరండి మనం అంటే 20,000కి చేయాలి. చాలా మంది పర్వాలేదు అడగండి పర్వాలేదు అంటే 30 అంటాం. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేదన్నప్పుడు మనం అది కూడా చూడాలి కదా. అన్నీ మనం ఎక్కి ఆ పైనే కూర్చోవాలంటే కొన్ని రావు, కొన్ని వస్తాయి, అంతేగా. మీరు ఎన్ని చేస్తారు ఈవెంట్స్ ఒక మంత్లీ? నెలకి ఒక్కొక్కసారి 20 నుంచి 25 ఈవెంట్లు ఉంటాయి. అంటే ఒకసారి అంటే అన్ సీజన్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఒకలా ఉంటుంది, అమ్మవారి పండగల సీజన్ ఒకలా ఉంటుంది, వినాయక చవితి ఒకలా ఉంటుంది, దసరా ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసుకుంటే ఏముండదు, మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి దాకా ఏముండవు. మళ్ళీ December 31 వస్తుందంటే నవంబర్లోనే మేము ఆ December 31 అన్ని డబుల్ పేమెంట్లు ఉంటాయి కాబట్టి దానికోసం చూడాలి మళ్ళీ. సో ఇప్పుడు మీరు జబర్దస్త్లో అంటే నెల 30 రోజులు బిజీగా ఉంటామని చెప్పలేము, నెల 30 రోజులు ఖాళీగా ఉంటామని చెప్పలేము. ఇట్స్ డిపెండింగ్. అని మనం అనుకోకుండా ఇంట్లో అలా కూర్చున్న భోజనం చేసి ఒక ఫోన్ వచ్చింది మా దొరబాబు ఐపరాది టీంలో, బాబాయ్ సాయంత్రం ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది, వెళ్ళి 1 గంట కనబడి వచ్చేస్తా, ఇదిగో ఎంత అన్నాడు. ఓకే పదాన్నం. అది అనుకోలేని ఈవెంట్ వచ్చింది, వచ్చేసాం. అలా మనం నెల 30 రోజులు కూడా చేస్తామని గ్యారంటీ లేదు, అలాగని ఖాళీగా ఉంటాం లేదు. ఒక నెల ఏమో ₹1,00,000 రావచ్చు, ఒక నెల 2 లక్షలు రావచ్చు, ఒక నెల 3 లక్షలు రావచ్చు, ఒక నెల 30,000 కూడా రాదు. సో ఇప్పుడు మీరు జబర్దస్త్లో చేస్తారు కాబట్టి కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ మీద ఒక్క వర్డ్గా మీరు వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓకే, ఫస్ట్ రోజా గారు క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్, మా అందరికీ అమ్మ. నెక్స్ట్ నాగబాబు గారు నవ్వుల డాన్. ఇంద్రజ ఫ్రెండ్లీ. ఇంద్రాజ మేడం క్యూట్ అండ్ స్వీట్ అండ్ లవ్లీ మామ్, ఆవిడ కూడా. ఖుష్బు గారు మేడం అంతే. ఈ మధ్యకాలంలో నేను వచ్చాను 5-6 షెడ్యూల్లో, మేడం గారు కూడా నన్ను ప్రత్యేకంగా అంత సీనియర్ మోస్ట్ హీరోయిన్ అపార గారు, వాటే ఎనర్జీ అండి, చాలా బాగుంది, మీ సీనియారిటీ అంతా కనబడుతుందంటే ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. అప్పుడు దాకా చేసిన కష్టం అంతా మర్చిపోతాం. అలాగే కృష్ణ భగవాన్ గారు కానీ, నాగూర్ బాబు గారు కానీ అందరు అభిమానాన్ని సంపాదించాం నేనైతే, అందరూ కూడా అంతే. ఓకే, సింగిల్ వర్డ్ అన్నాను. హైపరాది పంచింగ్ కింగ్. రామ్ ప్రసాద్ మాస్టర్ ఆఫ్ పంచింగ్. ఓకే, మన సుధీర్ యూత్ ఐకాన్ అండ్ మెస్మరైజింగ్ బ్యూటీ. రష్మి క్యూట్ అండ్ స్వీట్, లవ్లీ అమ్మాయి కానీ అనసూయ గారు కానీ రేష్మి గారు కానీ సోకాల్డ్ ఎవరున్నట్టే అందరితో కలిసిపోతారు, అందుకే క్యూట్ అండ్ స్వీట్ అని చెప్పేవాళ్ళు.